హాయ్, ఇవాళ మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఒక క్రానిక్ డిజార్డర్ ఆఫ్ ద స్టమక్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎలా ఉంటాయి అంటే సిమ్టమ్స్ ఒక లైక్ పెయిన్, కడుపు నొప్పి విపరీతంగా రావడం, ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ ఎక్కువ తిన్న తర్వాత నొప్పి అనేది ఎక్కువ రావడం, నెక్స్ట్ ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటాం. అంటే వాళ్ళకి అంతసేపు కాన్స్టిపేషన్ లాగా, మలబద్ధకం లాగా ఉన్న వాళ్ళు సడన్గా మళ్ళీ ఒకటేసారి మోషన్స్ అనేది వాటరీ స్టూల్స్ లేదా ఎక్కువసార్లు మోషన్స్ వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో పెయిన్, బ్లోటింగ్ అంటే కొంచెం తినగానే కడుపు ఉబ్బినట్టు అవ్వడం. సో పెయిన్, బ్లోటింగ్, ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటే అప్పటి వరకు కాన్స్టిపేషన్ ఉండి మళ్ళీ మోషన్స్ లూజ్ అవ్వడం, ఇలాంటివి మోర్ దాన్ 6 months అంటే కంటిన్యూస్గా ఒక 6 months కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇరిటబుల్ బవల్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే అప్పుడు ఇరిటబుల్ బవల్ అని ఫిక్స్ చేయము, ఇట్ మైట్ బి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అనుకుంటాం. సో ఎవరిలో వస్తుంది? ఇట్ ఈస్ వెరీ కామన్. ఒక 1 to 5 members ఒకరిలో చూస్తున్నాం, అంత కామన్గా ఉంటుంది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది. సో నెక్స్ట్ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక ఏదో ఇన్ఫెక్షన్ ట్రిగర్ చేసింది అట్లా ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకుంటే పోతుంది అన్నట్టు కాదు. ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. అండ్ ఎవరిలో ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి వస్తాయి అంటే ఎక్కువగా మెంటల్ హెల్త్ ప్రాపర్గా లేని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటివి మనం వాళ్ళలో ఈ ఎండోక్రైనల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ అయ్యి ఆ గట్ బ్రెయిన్ యాక్సిస్ మీద ఎఫెక్ట్ పడి తర్వాత మన బౌల్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవడం, అట్లాంటి వాళ్ళలో మనం ఇరిటబుల్ బవల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడూ జాగ్రత్త పడాలి. అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటివి? లైక్ సివియర్గా పెయిన్ అబ్డామిన్ అంటే చాలా ఎక్కువగా నొప్పి రావడం, తర్వాత మోషన్లో బ్లడ్ పడడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే బాగానే తింటున్నా కూడా వితౌట్ ఎనీ రీజన్ ఊరికే అట్లా వెయిట్ తగ్గిపోవడం. అంటే ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి వెయిట్ తగ్గిపోవడానికి, ఓన్లీ ఈ కారణంతోనే అని కాదు. సో ఇలాంటి 3 సిమ్టమ్స్ లైక్ సివియర్ కడుపు నొప్పి కానీ, మోషన్లో బ్లడ్ పడడం కానీ, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మన ప్రాబ్లమ్ని డాక్టర్ దగ్గర కంపల్సరీ కన్సల్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లాగానే మనకి పేగు క్యాన్సర్ అంటే కోలాన్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు కూడా సిమిలర్గా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి. సో మనం అంటే ఈవెన్ వీ మైట్ మిస్ కోలాన్ క్యాన్సర్ థింకింగ్ ఇట్ as ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. సో సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది చాలా రిస్కీ అండ్ ఇట్ ఈస్ డేంజరస్ ఆల్సో. మీకు అది అర్థం కాదు. సో అనవసరంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మంచిదే, కానీ మీకు మీరు ట్యాగ్ చేసుకొని డోంట్ టేక్ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఆర్ సెల్ఫ్ డయాగ్నోసిస్. సో ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి ఒక సింపుల్ టెస్ట్ ఉందా అంటే అలాంటి టెస్ట్ ఏం లేదు. ఇట్ ఈస్ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంటాము. అంటే జనరల్గా ఏ టెస్ట్లో మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది డిటెక్ట్ అవ్వదు. సో కొన్ని బ్లడ్ టెస్ట్ అండ్ సమ్ స్కాన్స్ అండ్ కొలనోస్కోపీ, బయోప్సీ ఇలాంటివి చేసి మనం రూల్ అవుట్ చేస్తాం లైక్ ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కింద వస్తుందా రాదా అనేది. ఎస్పెషల్లీ క్యాన్సర్స్ రూల్ అవుట్ చేసుకోవాలి, సమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రూల్ అవుట్ చేసుకోవాలి, స్టూల్ టెస్ట్లో కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కింద ఒక మనిషిని కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని మీకు ఎవరైనా డాక్టర్ చెప్పారు లేదా మీరు సఫర్ అవుతున్నారు, ఆల్రెడీ యూ నో దట్ యు ఆర్ హ్యావింగ్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అన్నప్పుడు మీకోసం ఈ కొన్ని టిప్స్ చెప్తున్నా. సో మీకు ఆల్రెడీ అంటే డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. జనరల్గా స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్ అనుకోవచ్చు ఇది. మనకి మేజర్గా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు, డిప్రెషన్ వచ్చినప్పుడు ఇట్లాంటి టైంలోనే మనకి సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆ స్ట్రెస్ని, ఆ మెంటల్ హెల్త్ని కనుక మనం టార్గెట్ చేస్తే మన ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ని చాలా కంట్రోల్డ్గా ఉంచుకోవచ్చు మనం. ఇది లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్. ఇప్పుడేదో ఈ మంత్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా పోతుంది, సో దట్ మళ్ళీ నెక్స్ట్ సిమ్టమ్స్ ఏమి ఉండవు, ఈ ప్రాబ్లం ఉండదు అనుకోవడానికి లేదు. సో ఫస్ట్ స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్
మీరు కనుక లైఫ్ స్టైల్ డెడికేటెడ్గా చేసుకుంటా అంటే మాత్రం ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అస్సలు తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఆ మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ మీద ఆల్టరేషన్ చూపించి ఈ సిమ్టమ్స్ని ట్రిగర్ చేస్తుందో అక్కడ మనం చెక్ పాయింట్ పెట్టవచ్చు. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ గో ఫర్ అ వాక్, యూ కెన్ గో ఫర్ జాగ్, జిమ్ ఆర్ వాట్ ఎవర్ మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అది చేసుకోవచ్చు. దానివల్ల ఎండార్ఫిన్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో మీ మెంటల్ హెల్త్ అనేది స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ డైట్, ఇది ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఇరిటబుల్ బౌల్కి మనకి తెలిసిన వరకైతే కాఫీ, ఆల్కహాల్, ఇంకా స్పైసీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటే మీకు మీ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి. సో కొంతమందికి కొన్ని ఫుడ్స్ వల్ల ఎక్కువ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ అ ఫుడ్ డైరీ. ఒక డైరీ పెట్టేసుకొని ఏ రోజు ఏం తిన్నారు, ఏది తిన్నప్పుడు మీకు ఈ సిమ్టమ్స్ ట్రిగర్ అవుతున్నాయి అనేది చూసుకుంటే సరిపోతుంది. సో ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకున్నా కూడా మీ సిమ్టమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఇంకా మీకు ఫుడ్తో లైఫ్ స్టైల్తో ఏం మేనేజ్ అవ్వట్లేదు అన్నప్పుడు కంపల్సరీ యూ గో ఫర్ అ డైటీషియన్. మీకు డైట్ కూడా చెప్తారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి. సో దట్ అంటే అది ఎక్స్ట్రీమ్స్గా ఉన్న వాళ్ళకి. ఇంకా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఇదేది వర్కౌట్ అవ్వట్లేదు అంటే, అయినా మీకు సిమ్టమ్స్ చాలా వస్తున్నాయి అంటే, మీ డే టు డే యాక్టివిటీస్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే యూ డెఫినెట్లీ నీడ్ టు టేక్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ద సిమ్టమ్స్. ఏం ట్రీట్మెంట్ ఉంటుందంటే మీ యాంగ్జైటీ, డిప్రెషన్ని తగ్గించడానికి దానికి మెడిసిన్స్ ఇస్తారు. నెక్స్ట్ మీ మోషన్స్ గట్టిగా ఉన్నప్పుడు అది మోషన్స్ లూజ్ అవ్వడానికి లాక్సేటివ్స్ ఇస్తారు. లేదా మీకు ఆల్రెడీ లూజ్ వాటరీ స్టూల్స్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మెడిసిన్స్ ఇచ్చేస్తారు. ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బీయింగ్ హైడ్రేటెడ్. అంటే మీరు ఎక్కువ వాటర్ తీసుకొని లైక్ యూనో బాడీని లైక్ ఆ మోషన్స్ అనేవి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు మోషన్స్ అనేవి కంట్రోల్కి వస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్ హైడ్రేషన్ ఆల్సో. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఇంకా అన్నిటికన్నా మించి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మంచి ఫైబర్ ఫుడ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మీకు అటు కోలాన్ క్యాన్సర్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి కూడా మీరు సిమ్టమ్ రిలీఫ్గా ఉండొచ్చు. మెడిటేషన్ కూడా ట్రై చేయొచ్చు. మెడిటేషన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అంటే స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గించుకోవడానికి మెడిటేషన్ కూడా యూజ్ అవుతుంది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించుకొని కోలాన్ క్యాన్సర్స్ అట్లాంటివి లేకుండా చూసుకొని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. దానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో యూ హ్యావ్ టు నో, అంటే మనకి ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలిస్తే దెన్ వీ కెన్ యాక్ట్ ఆన్ ఇట్. సో అంటే వెన్ యూ ఆర్ హెల్ప్లెస్ విత్ యువర్ సెల్ఫ్, talk about, go visit the doctor, talk about your problem and take the appropriate treatment. చాలా మంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సఫర్ అవుతున్న వాళ్ళు దే ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అండ్ తగ్గట్లేదు అనేది ఉంటుంది. బట్ ద మెయిన్ బేసిక్ థింగ్ ఈజ్ దిస్. సో వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఉంటే కంపల్సరీ ఫస్ట్ వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బికాజ్ మీరు ఓన్లీ స్టమక్ సైడ్ ఆలోచించుకొని స్టమక్ సైడ్ కడుపు నొప్పికి ట్యాబ్లెట్స్ ప్లస్ మోషన్స్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ లేదా మోషన్ రావడానికి ట్యాబ్లెట్స్ తీసుకొని అసలు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ సిమ్టమ్స్ అనేవి మళ్ళీ ట్రిగ్గర్ అవుతూనే ఉంటుంది. సో ఓన్లీ కొంతమందిలో లైక్ ఓన్లీ ఇప్పుడు మనకి స్టమక్ రిలేటెడే కాకుండా కొంతమందికి హెడేక్, వీక్నెస్, ఇంకా మజిల్ పెయిన్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో ఒకటే ఓన్లీ స్టమక్ రిలేటెడ్ అనుకోవడానికి లేదు. నెక్స్ట్ ఏంటంటే ఐబిఎస్ అనేది ఎంత ఇండివిజువలైజ్డ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఐబిఎస్ పేషెంట్స్ని తీసుకున్నా ఇద్దరికి ఒకేలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో మీ ఐబిఎస్ మీదే, అంటే మీకు ఏం సిమ్టమ్ ఉందో మీ సిమ్టమ్స్ ఇంకొకరికి ఉండవు. సో మీకు కొంతమందికి ఓన్లీ బ్లోటింగ్ ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ మోషన్స్ లూజ్ రావచ్చు, కొంతమందికి ఓన్లీ మోషన్స్ గట్టిగా రావచ్చు, కొంతమందికి ఓన్లీ ఫుడ్ తిన్న తర్వాత పెయిన్ రావచ్చు. సో కొంతమందికి మిక్స్చర్ ఆఫ్ ఇది ఉండొచ్చు. మనం ఇట్ ఈస్ లైక్ యూనో మనది ఎంత ప్రాబ్లం ఉంది, మనకి ఎంత ఉందో దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ బేస్ చేసుకోవడానికి ఉంటుంది.
సో ఐ హోప్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుండొచ్చు. సెకండ్ థింగ్, బాగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా యూ మైట్ గో ఇన్ టు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ప్లీజ్ బీ కేర్ఫుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. బాయ్.